సో మనం ప్రీవియస్ వీడియోస్ లో బయాస్ గురించి నేర్చుకున్నాం, వేరియన్స్ గురించి నేర్చుకున్నాము. అసలు బయాస్ వేరియన్స్ ఒకదానికొకటి డిపెండెంట్ ఉన్నాయా, ఇవి డిపెండెంట్ ఉండడం వల్ల ఒకటి పెరిగినా తగ్గినా మనకు మోడల్ పర్ఫార్మెన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో ఇవన్నీ చూద్దాం. వెల్కమ్ టు డే 14 ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఈ రోజు మనం నేర్చుకోబోయేది వేరియన్స్, బయాస్, ట్రేడ్ ఆఫ్ ఇన్ మెషిన్ లెర్నింగ్. సో టిపికల్ గా ఈ వేరియన్స్ అండ్ బయాస్ ఆర్ ఇంటర్ డిపెండెంట్. అంటే ఒకసారి మనకు వేరియన్స్ ఎక్కువ ఉన్నప్పుడు బయాస్ తగ్గిపోతుంది, అండ్ బయాస్ ఎక్కువ ఉన్నప్పుడు వేరియన్స్ అనేది తగ్గిపోతుంది. ఈ రెండు ఏంటంటే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ లాగా అనమాట. వెన్ వన్ ఇస్ హై, అదర్ ఇస్ లో. సో మనకు ఒక ఈ చార్ట్ ఉంది. ఇక్కడ మనకు అండర్ ఫిట్టింగ్ అండ్ ఓవర్ ఫిట్టింగ్ పార్ట్స్ చూడొచ్చు. ఈ అండర్ ఫిట్టింగ్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ మనకు హై బయాస్ ఉంటుంది అండ్ లో వేరియన్స్ ఉంటుంది. ఇక్కడ చూసారనంటే మన ఎర్రర్స్ ఎక్కువ ఉంటాయి, మోర్ ఎర్రర్స్ ఉంటాయి ఈ సిచ్యువేషన్ లో. అండ్ ఓవర్ ఫిట్టింగ్ జోన్ లో చూసారంటే కూడా అక్కడ కూడా మనకు వేరియన్స్ హైగా ఉంటుంది అండ్ బయాస్ లోగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఎర్రర్స్ ఎక్కువ ఉన్నాయి. సో మనకు కావాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే లో ఎర్రర్స్ ఉన్నది. ఇక్కడ చూసారంటే మీకు లోయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఎర్రర్ అనేది బాగా తక్కువ ఉంది అండ్ మన బయాస్ అండ్ వేరియన్స్ కూడా ఆర్ ఇన్ ద లోయెస్ట్ పొజిషన్ ఆర్ నియర్ టు లోయెస్ట్ పొజిషన్. సో మనము 4 కేస్ సినారియోస్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే లో బయాస్ అండ్ లో వేరియన్స్. ఐడియలీ మనకు అది పాసిబుల్ కాదు మెషిన్ లెర్నింగ్ లో, కానీ మనకు మినిమల్ గా ఉండే, కంపారిటివ్లీ మినిమల్ గా ఉండే బయాస్ అండ్ వేరియన్స్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకోవాలి. ఆ పాయింట్ లోనే మనకు బెస్ట్ ఫిట్ మోడల్ అనేది దొరుకుతుంది. బెస్ట్ ఫిట్ మోడల్ మనకు ఆప్టిమల్ కావాల్సిన సొల్యూషన్. ఓకే, సో అదర్ కేస్ ఏంటంటే హై బయాస్ అండ్ హై వేరియన్స్. హై బయాస్ అండ్ హై వేరియన్స్ ఉన్నది మనకు దొరికే పాయింట్స్ టోటల్ అవుట్పుట్స్ అనేది ఇన్యాక్యురేట్ అండ్ నాట్ రిలయబుల్ అవుట్పుట్స్. Next thing, where we have high bias and low variance. This is a place where we have underfitting. Underfitting అయినప్పుడు కూడా మనకు ఎర్రర్స్ హైగా వస్తాయి. And other case scenario is vice versa, opposite, where we have high variance and low bias. High variance and low bias is a case scenario of overfitting. ఓవర్ఫిట్టింగ్ లో కూడా మనకు ఎర్రర్స్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ మనకు టెస్ట్ డేటా ఎర్రర్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో టోటల్ ఎర్రర్స్ కంపేర్ చేస్తే మన మోడల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు. So these are the case scenarios that we are talking about.